కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో బస్సులోనే 10 మందికి పైగా సజీవ దహనమయ్యారు. 12 మంది ఎమర్జెన్సీ గేట్తో బయటపడ్డారు. ప్రమాదంలో మొత్తం 25 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివార్లో ఉలిదకొండ దగ్గరలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న 2-వీలర్ ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సంతా మంటలు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటీన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన సీఎస్తో పాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు వివరాలు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బస్సు ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవడం బాధ కలిగించిందన్నారు సీఎం చంద్రబాబు. ఇటు ఏపీ కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై డీటెయిల్స్ బాలకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. బాలకృష్ణ, ఏంటి ప్రమాదం, ఎలా జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? చంద్రిక, కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు కల్లూరు సమీపంలో ఉన్న చిన్న టేకు చేరుకోగానే అక్కడ ఒక బైక్ ఎదురుగా రావడంతో ఢీకొంది. సో ఆ బైక్ కారణంగా ప్రమాదం జరిగింది. పూర్తిగా బస్సు అంతా కూడా పూర్తిగా తగలబడిపోయింది. సో బస్సులో మాత్రం దాదాపు 32 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. కర్నూలు నుంచి బయలుదేరిన కొద్దిసేపటి క్రితమే సుమారుగా తెల్లవారుజామున 3-3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సో బస్సులో మాత్రం మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అట్లాగే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎమర్జెన్సీ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసుకుని మరీ బయటికి వచ్చారు. దాదాపు 20 మంది వరకు ప్రాణాలతో బయటపడ్డారు సురక్షితంగా. మిగతా 10 నుంచి 12 మంది సంబంధించిన ఆచూకీ మాత్రం తెలియరాలేదు. సో వాళ్ళు అలా ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఫోరెన్సిక్ టీం అంతా కూడా రంగంలోకి దిగింది. అట్లాగే పోలీసు సిబ్బంది అంతా కూడా ఇప్పటికీ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సో ప్రమాద స్థలంలో ఎంతమందికి సంబంధించినటువంటి ఆచూకీ దొరుకుతుందనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటికి 8 నుంచి 10 మంది మాత్రం చనిపోయినట్టుగా భావిస్తున్నారు. మృతి సంఖ్యలో ఎంత ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిర్ధారణ రాలేకపోతున్నారు. సో ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాద స్థలంలో బస్సు ఫ్రంట్
పార్ట్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ వీల్ కింద టూ వీలర్ పడిపోయింది. సో ఏదైతే క్రాస్ జరిగిందో టూ వీలర్ కి బస్సు మధ్య సో క్రమంగా మంటలు చెలరేగి మంటలంతా కూడా బస్సును చుట్టుముట్టాయి. పూర్తి స్థాయిలో బస్సు అంతా కూడా పూర్తిగా కాలిపోయింది. ఆ ప్రమాదంలో 8 నుంచి 10 మంది మృతి చెంది ఉండొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. చంద్రిక. రైట్ బాలకృష్ణ.